మా నాన్నగారు చింతపెంట వెంకటరమణారావు గారు. ఆయనతో గడిపిన కొన్ని సందర్భాల్లో ఆయన నాతో అన్న మాటల్ని కేవలం జ్ఞాపకాలుగానే అట్టిపెట్టుకోకుండా చక్కటి ఒక భావయుక్తమైన కవితల్లో నింపాను. దానికి ఒక్కొక్క కబురు ఉర్దూ పదం, బూరే తెలుగు పదం. ఇలాంటి 25 కబుర్ల బూరెల బుట్ట. ఇది శీర్షిక పేరు ఏంటంటే 25 కబుర్ల బూరెల బుట్ట. ప్రతిదానికి చివరి పదం ఏముంటుందంటే అని నాన్న అన్నారు నాతో అని వస్తుంది. అది ఒక రకంగా మగుటంలో అనుకోవచ్చు. అని నాన్న అన్నారు నాతో. ఇది సరదాగా ఎప్పుడో ఏప్రిల్ 3వ తారీఖు 2016లో రాసింది. ఇవాళ బయటపడింది. ఇవాళ అంటే 26 తులాకాశి దాటిన తర్వాత, నిన్న తులాకాశి 26 జూలై 2026. ఎప్పుడో 16లో రాస్తే 26లో ఒక పుస్తకం బయట దొరికింది. అది ఆదివారం సాయంత్రం 3 నుంచి 6 మధ్య ధవళేశ్వరంలో రాశాను. ఎప్పుడు 2016 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖు. ఆ పద్యాలు సరదాగా మీకు వినిపిస్తాను, ఆస్వాదించండి. ఆయన అన్న మాటలు కూడా దాంట్లో ఉంటాయి. కాలదన్నుకోకు ఎవరిని సాటివారిలో చెడును ఎంచి. కాలదన్నుకోకు ఎవరిని సాటివారిలో చెడును ఎంచి. కోదండరామునికి కూడా సతీ అన్వేషణలో కోతి సాయమే కొండంత అండ ఆయే కదరా అని నాన్న అన్నారు నాతో. రెండవది, చేయి చాపకు ఇమ్మని చేయూత నువ్వు తీసుకో అని. చెయ్యి చాపకు ఇమ్మని చేయూత నువ్వు తీసుకో అని. నువ్విచ్చినదేది నీదే కాదు, నువ్విచ్చేది ఏది నీ ఒక్కడిదే కాదు, నీకు ఆ దేవుడిచ్చిందే కదా. అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు అడగకనే పంపును పంచును నీకు కావలసింది ఆ పైవాడు, నీవేమీ కోరకనే అని నాన్న అన్నారు నాతో. సాయిని వదలకురా మాయనే కమ్మనీయుడు. రామన్న చరితం రామాయణం మా నాన్న విరచితమే మాకు పారాయణం. సద్గురు చరణమే శరణం నీకు, జీవన రక్షణ దుర్గమే శ్రీ సాయి స్మరణం వదలకు అని నాన్న అన్నారు నాతో. సాయం చేస్తే పోయేదేమీ లేదు, పరుల అవసరాలు అవస్థలు తెలుస్తాయి బాగా. నీ సాయం ఫలిస్తే నిన్ను దేవుడు అంటారు వాళ్ళు. నరుడు మెచ్చి నేనే నారాయణుడు మెచ్చు కదరా అని నాన్న అన్నారు నాతో. ఇంటికి పెద్దాడంటే ఒంటికి చూపులాంటి వాడు. ఒంటికన్నైనా ఊతమే కదా. ఇంటికి పెద్దాడి దన్ను ఎప్పుడూ అవసరమేరా అని నాన్న అన్నారు నాతో. కళ అంటే భళా అని కళాభారతి స్థాపించావు. కళ అంటే భళా అని కళాభారతిని స్థాపించావు. ఖాళీ కళాకారులందరికో కారులెక్కే జోరు కల్పించావు. కళాకారులను సమీకరించడం అంటే ఆ కళాభారతికో కైదండ సమర్పణమేరా అని నాన్న అన్నారు నాతో. శంకరంగారి వదనంలో అనురాగాల రామయ్య కిష్టయ్యలు అనే 2 కళ్ళ నడుమ నిండుగా తీర్చిదిద్దిన తిలకమే వెంకటరమణ తిరునామం. బొట్టు లేకుంటే గుట్టు లేదురా, రట్టైన దేనికైనా రక్షణ ఉండదురా అని నాన్న అన్నారు నాతో. కాఫీ తాగుదాం రారా అంటారు ఒక అందమైన హాయింకాలంలో. కాఫీ తాగుదాం రారా అంటారు ఒక అందమైన హాయింకాలంలో. నేను ఆయన వేలు పట్టుకుని నడిచిన నా బాల్యకాలంలో గోపాలండుకో వారి కాపీ పుస్తకాలు కొనిపెట్టారు ఓ సాయంత్రంలో. ఎందుకు? జీవనవ్రాత అందంగా దిద్దుకోమని. ఆనాడు నా చేయి పట్టి నడుస్తున్న ఆయన చేతికి ఇప్పుడు నేను అందించిన కాఫీ, అది కాఫీ కాదది.
సాఫీగా సాగిపోతున్న నా బతుకు తివాచీపై ఆయన పరిచిన శుతిమెత్తని సోఫా అది. డాడీ, మీకు షుగర్ లెస్ కదా అని నేనంటే అని నవ్వి, లెస్ షుగర్ కన్నా లెస్ పొగరు బెటర్రా అని నాన్న అన్నారు నాతో. ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మాస్టర్లు కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఆయన కొలీగ్స్, రమణరావు గారు మీకు ముగ్గురు కొడుకులేట కదా, అంతా ప్లస్ క్యూబే అని అంటే, మీకు కనిపించే ప్లస్ క్యూబ్కి రీప్లేస్ లేదు, కానీ నా మనసు క్యాబ్లో పట్టేది ఈ 3 క్యూబ్స్ మాత్రమే కాదు. మంచుకొండపై అన్ని ఐసుగడ్డలే, మంచుకొండపై అన్ని ఐసుగడ్డలే, నా చల్లని గుండెలో అందరూ నా బిడ్డలే అంటూ నాతో, కంటేనే కొడుకు కాదురా, నా అనుకుంటే అంతా మన సంతానమే, లేకుంటే కన్న కొడుకైనా సంతానమే అని నాన్న అన్నారు నాతో. తబలా మీకు హాబీ, మిత్ర లక్ష్మణరావు గారి హార్మోనియం దానికి శృతి తప్పని హామీ. డాడీ, తబలా మీకు హాబీ, మిత్ర లక్ష్మణరావు గారి హార్మోనియం దానికి శృతి తప్పని హామీ. మామయ్య ప్రసాద్ దానిని మహాప్రసాదం అనుకుని కొల్లగొట్టినా, జ్ఞాపక కిరణాల పునఃప్రసరణలో వెలిగిన మీ వ్యాపకం సాగింది తకధిమిగా. అప్పుడు నాన్న నాతో అన్నారు, రేయ్, మ్రోయించిన నా జోడుకోడళ్ళ వీణావాదం ఓడేలా వాయించాను చూడరా ఆది తాళం, మ్రోయించిన నా జోడుకోడళ్ళ వీణానాదం ఓడేలా వాయించాను చూడరా ఆది తాళం అని నాన్న అన్నారు నాతో. ఆర్గోసీలో పొదుపు చెయ్యండ్రా అని మార్గమేశావు ఎందరికో ధీమాగా. హీరో మెజెస్టిక్పై క్యారీ చేశావు పాలసీలు, క్యాలెండర్లు, డైరీలు, ఎన్నెన్నో వెరీ వెరీ హ్యాపీగా. అప్పుడు నాన్న నాతో అన్నారు ఒకరోజు, లైఫ్లో పాలసీ తీసుకోకపోయినా పర్వాలేదు రోయ్, కానీ లైఫ్ మాత్రం పాలసీతో నడుపుకోవాలి అని నాన్న అన్నారు నాతో. ఒకరోజు తణుకు నుంచి మా బాబాయ్లు ఇద్దరు పోలవరం వచ్చి, అన్నయ్య, మేము స్థలం కొనుక్కుంటున్నాం, నువ్వు కొనుక్కుంటావా అంటే, మీ స్థలాలు నావి కాబట్రా, కానీ మీ మనసులలోన నా స్థలాన్ని మాత్రం ఎప్పుడూ అమ్ముకోకండి అంటూ నాతోటి వాళ్ళతోటి కూడా నేలపై చోటు కొనడం కన్నా మనసులలో నెలకొనడం చాలా మిన్న అని నాన్న అన్నారు నాతో. పడవ సాగితే గోదారి, నడక సాగితే రాదారి, ముళ్ళుంటాయి దారి పొడవున, సుళ్ళుంటాయి నీటి నడుమున అని రేడియోలో వస్తున్న పాటలనే వింటుంటే నాన్న భుజమి చెయ్యి వేసి, కాళ్ళు తడవకుండా గోదారిని, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేంరా అని నాన్న అన్నారు నాతో. బావమరిది జనార్దనుడు ధనార్జునుడే ఎదిగిన మరొక బావమరిది రామకృష్ణను హక్కును చేర్చుకొని అక్క అనే కన్నా బావా అని ఎక్కువగా మక్కువగా అనిపించుకునేలా చేసుకున్నారు. అక్కతో సమముగా భళా బావా అనిపించుకున్నావు. ఆనాడు 86లో మరదళ్ళు వరదలా ఒడిచేరినా నాన్నలా ఒడ్డుకు చేర్చుకొని నేనున్నాను అన్నావు. కాకినాడ రామకృష్ణ బాబాయ్ని లక్ష్మీపిన్ని కానుగ్గా ఇచ్చావు. బాధ్యతా నిర్వహణలో స్వపర తేడాలు ఉండరాదని, ఇంట గెలిచి రచ్చగలవాలని ఆచరణలో నాడే చూపావు. అప్పుడు నాన్న అన్నారు నాతో, దాచుకున్నది దోచుకోగలరు ఎవరైనా రోయ్, దాచుకున్నది ఎవరైనా దోచుకోగలరు, కానీ పంచినది తుంచుకోవడం ఎవరి వల్ల కాదు అని నాన్న అన్నారు నాతో. వెంకయ్య స్వామిని మరో దేవుడు అన్నావు. మాకాని వెంకట్రావు గారిని బావా అన్నావు. వెంకన్న బాబు గారిని కొత్తగా చూపించావు. ఇదేంటి డాడీ అంటే, భగవంతుని రూపాల్లాగే భక్తులకి కొన్ని రూపాయలు ఉంటారా, రూపనామ వైవిధ్యం ఏదైనా భక్తిభావం గుండెలలో నెలకొంటే అదే గుడి అని, వారే దైవం మనుష రూపేణ అని నాన్న అన్నారు నాతో. గురువుగా తణుకులో ఎందరికో విద్యాబుద్ధులు నేర్పావు.
ఎన్నో బాధలు పడి తల్లులాంటి తణుకుని వీడిన నీకు ఆ పుణ్యఫలంగా సద్గురు బోధ వరమైంది, పోల వరమైంది. బాధలు భయపెట్టిన, బాధ్యతలు చిక్కబరిచిన సద్గురు సాయి సోమయ్య గారి రూపాన సాకారం అందుకున్నావు నీవు. సాయి అంటే పాలరాయి కాదురా, సాయం మొసగే ప్రతి ప్రాణి పేసపాటి రాముడు లాంటి దైవమేరా అని ఆనాడే ఆ ఉడతారాముడు దగ్గరికి తెచ్చుకున్నావు అని నాన్న అన్నారు నాతో. నాటకాలు ఆడించావు కానీ జీవితంలో నటించలేకపోయావు. ఎన్నో పాటలు పాడించావు, పాటగా జీవితాన్ని పాడుకున్నావు. పల్లవి ఏదైనా ఎదలోనే పొదువుకున్నావు. ఎన్నడూ ఎవరి చరణాలు పట్టుకోలేదు. ఏదీ దొరకని వేళ మీ అమ్మ, అదే మా బామ్మ పాదమే నెమ్మదిస్తుందిరా అని నమ్మి అమ్మ సుబ్బలక్ష్మి పాదాలు ఒత్తావు శుభ్రంగా. అప్పుడు ప్రతి పాట పల్లవిస్తుంది కమ్మగా అని నాన్న అన్నారు నాతో. కూర లేకుంటే కోపంగా కారాలు మిరియాలు నూరేవాడివి. ఎందుకు డాడీ ఇలా అంటే, ఒక పూటకు సర్దుకోలేవా అంటే, కూర కోసం కాదురా, మమకారం కూరని మనసుతో ఏ కూర తిన్నా కారమే. కూరుంటే అన్నానికి అందం, గేరుంటే ప్రయాణానికి అందం. కూరలేని కంచం, గేరులేని బండి వేస్టోయ్ అని నవ్వుతూ నాన్న అన్నారు నాతో. కోపం వచ్చిన వేళ ఉగ్రకృష్ణుడవు, ప్రేమ వచ్చిన వేళ అనుగ్రహ రాముడవు, బుద్ధులు నేర్పే వేళ గురి బుద్ధుడవు. మేము కాని పని చేసినప్పుడు ప్రచండ ఖండ కలికివి. నీలో దశావతారములు దర్శించుకోలేకున్నా చతుర్దశలలో నేను చూసిన చరితార్థుడను నేను. నాన్నంటే వెన్నముద్దే కాదురా, నాన్నంటే 4 తన్నేవాడు కూడా అని నాన్న అన్నారు నాతో. చిన్నతనాన్న గారంగా గుండెలపై తన్నితే హహహ అని గుండె నిండా నవ్విన నీ నవ్వు నా గుండెలలో ఎప్పటికీ పువ్వులా పదిలం. పెద్దరికం అనుకుని వయసు పొగరులో నీ గుండెల్లో గుచ్చుకునేలా నే ఓ మాట అన్నా హహహ నవ్వుకుంటూనే గుండెల్లో అణుచుకున్న నీ మౌనం నా గుండెల్లో ఇంకా గుచ్చుకుంటున్న ముల్లే. మాట మనిషి మనసు తెలిపే శబ్దం అయితే, మాట మనిషి మనసును తెలిపే శబ్దం అయితే, మనసు మనిషి చేతలకి ఒక్కోసారి నిశ్శబ్దం అవుతుందిరా అని నాన్న అన్నారు నాతో. పండగలకు మాకు కొత్త బట్ట అయ్యావు, పర్వాలలో వేద మంత్రమయ్యావు, పెళ్ళిళ్ళలో తొలి తోరణమయ్యావు, అశుభాలలో కన్నీటిని తుడిచే చేతివయ్యావు, కన్నీటిని తుడిచే వేలివయ్యావు. సందర్భం ఏదైనా నీ మానవతా ముద్ర ప్రతి ఘటనలోనూ రాజముద్రే. ఒరేయ్, ఏం చేశాము అన్నది కాదురా ముఖ్యం, ఎలా చేసి ఎదుటివాడికి ఏం మిగిల్చాము అన్నదే మనకు మిగిలే తృప్తి అని నాన్న అన్నారు నాతో. మీ నాన్నగారు, అదే మా తాతగారు, జీవితమంతా నడిచి మీకు సైకిల్ ఎక్కి యోగం కల్పించారు కృపతో. స్వయం కృషితో మీరు సైకిల్ తొక్కి మాకు ఆనాడే మోటార్ సైకిల్ ఎక్కే అదృష్టం కలిగించారు. మాకు హీరో మెజెస్టిక్ ఎక్కే యోగం కల్పించిన మీరు కృషితో ఈనాడు మేము మిమ్మల్ని కారు ఎక్కించగలిగాం. మీ దీవెనలతో, అమ్మ దీవెనలతో ఎక్కగలిగాం. ఏది ఎప్పుడు అధిరోహించినా మా ఎద సింహాసనముపై సమున్నతంగా అధిరోహించిన రాజాదిరాజు మీరే నాన్న. అబ్బాయి, జీవితంలో ఏది ఎక్కామన్నది కాదు క్వశ్చన్, ఎక్కినది ఏదైనా ఎలా డ్రైవ్ చేసామన్నదే పాయింట్ రా అని నవ్వుతూ నాన్న అన్నారు నాతో. 84లో 83లోనో లిల్లీగా మన ఇంటికి వచ్చాడు కాశీ కాలభైరవుడు. కాన్పు కష్టమై అర్ధంతరంగా కన్ను మూసినా మళ్ళీ మన ఇంట్లోనే కన్ను తెరిచింది మహాట్రిక్గా, మ్యాట్రిక్స్లా. పెట్టిన చేయినే కరిచే పొగరుమూతు మనుషులని మీరు చూశారు. పెట్టిన ఒక్క మ్యారీగోల్డ్ మొక్కకే మురిసి మీ చుట్టూ తోకోపుతో తిరిగినటువంటి మ్యాట్రిక్స్ని చూశారు. మనుషుల ట్రిక్స్ చూసి నవ్వుకున్న మీరు మ్యాట్రిక్స్ని చూసి ఒకేలా నవ్వుకున్నారు. మీ ప్రేమకు మనిషి అయినా సునకమైనా సమానమే
అని ఆ దైవాన్నే మెప్పించారు. ఆ సందర్భంలో మీరు నాతో ఏమన్నారంటే, కుక్క అని ఈసరించుకోకూడదురా, దాని విశ్వాసాన్ని నమ్మాలి. ఆ పాటి విశ్వాసం కూడా లేని మనుషుల్ని ద్వేషించుకోకూడదు రోయ్, వాళ్ళని చూసి జాలి పడాలిరా అని నాన్న అన్నారు నాతో. మీ మామయ్యలు మీకు మహా మంచి ఇష్టమైన కాజాలు, మీ బావలు మీకు మరింత తీపి పాలకోవాలు, మీ బంధువులంతా మీకు తీబూంది లాంటి వాళ్లే. అందుకే మీకు షుగర్ వచ్చినా పంచదార వదలగలిగారే కానీ ఆ తీపిని వదలలేకపోయారు. నిందాస్థితిలో మీకు మీరే సాటి అని నేను ఆయనతో అంటే, ఆయన నాతో ఏమన్నారో తెలుసా? అలలకు వెరిస్తే స్నానం పూర్తవుతుందా? బంధుమిత్రులను దూరం చేసుకుంటే జీవితంలో మాధుర్యం ఉంటుందా? అలలకు వెరిస్తే స్నానం పూర్తవుతుందా? బంధుమిత్రులను దూరం చేసుకుంటే జీవితంలో మాధుర్యం ఉంటుందా? తలపులుండాలి వంటికి, తలుపులుండాలి ఇంటికి. తలపులుండాలి వంటికి, తలుపులుండాలి ఇంటికి. కానీ అవి వెర్రి తలుపులు కానీయకూడదు, అవి క్లోజ్డ్ డోర్స్ కాకూడదురా అని నాన్న అన్నారు నాతో. ఇది చివరి బూరె, 25వ బూరె, 25వ బూరె. వినేవాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మీరు మంచి శ్రోతలైతే ఆయన మంచి మహావక్త. విన్నవాళ్ళకి వినుకున్నంత వెంకటరమణ అని ఎన్నెన్నో అనుభవాల మణులు దొల్లుతాయి ఆయన మాటల్లో, దొరుకుతాయి గుప్పెళ్లతో ఆయనదో వాక్ప్రవాహం. మనమంతా ఈరోజు తంతే బోర్లబొట్లో పడ్డటం అదృష్టం. మనమంతా ఈనాడు తంతే ఈయన బోర్లబొట్టలో పడటం మన అదృష్టం. వింటే ఈ బొర్లగంపలో పడడం మీ యోగం. వింటే ఈ బొర్లగంపలో పడడం మీకో యోగం. ఇది మా నాన్నగారితో నేను గడిపినటువంటి సందర్భాల్లో సరదాగా ఎప్పుడు 2016లో రాసుకున్నది. ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. ఇదంతా కూడా మా తల్లి శ్రీమతి కీర్తిశేషులు శేషరత్నం గారికి, మా నాన్నగారికి సమర్పణం.